Hello everyone. This session we discussing about some important topics on UPSC 2026 prelims అండి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనమాట. కంపల్సరీ వన్ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేషనల్ పార్క్స్ అనమాట. ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా లీగల్ అండ్ IUCN స్టేటస్ డిక్లేర్డ్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడంటే 1972 అనమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి ఎప్పుడంటే 1972. అయితే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ చూద్దాం. సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఇన్ ఆరావళి హిల్స్ సరిస్కా టైగర్ రిజర్వ్ ఇస్ దేర్ ఇన్ రాజస్థాన్ అనమాట. ఇంపార్టెంట్ టోటల్ నెంబర్ అండ్ కవరేజ్ యాజ్ ఆఫ్ February 2025 వరకు ఇండియా హ్యాస్ 106 నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా కవరింగ్ 4,44,2.95 కిలోమీటర్ అనమాట, స్క్వేర్ కిలోమీటర్స్. అబౌట్ 1.35% కంట్రీస్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే హ్యాజ్ ఆఫ్ February 2025 సరికి మొత్తం 106 నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. అయితే సరిస్కా టైగర్ రిజర్వ్ ఇన్ ఆరావళి హిల్స్ అనమాట. ఎక్కడుంది చూసారా? సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే రాజస్థాన్. అలాగే రణథంబూర్ కూడా ఎక్కడుందంటే రాజస్థాన్, రణథంబూర్. అలాగే బ్లాక్ బక్ వెలవడార్ అండ్ గుజరాత్. గ్రాస్ ల్యాండ్ పార్క్ ఫేమ్డ్ ఫర్ బ్లాక్ బక్ అండ్ వోల్ఫ్ గురించి అనమాట. బ్లాక్ బక్ వచ్చి ఎక్కడుందంటే ఇది గుజరాత్లో ఉంది. అలాగే గిర్ నేషనల్ పార్క్ వచ్చి ఎక్కడుందంటే గుజరాత్ అనమాట. గిర్ ఏషియాటిక్ లైన్ బాగా ఫేమస్. అలాగే బందీపూర్ వచ్చి కర్ణాటక. అలాగే నాగర్హోల్ వచ్చి కర్ణాటక. టైగర్ అండ్ ఎలిఫెంట్ హ్యాబిటెట్ కనెక్టెడ్ టు బందీపూర్. అలాగే పెరియార్ వచ్చి కేరళ అనమాట. పెరియార్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. ఎక్కడంటే కేరళ. అలాగే మధుమలై వచ్చి ఎక్కడంటే అది తమిళనాడు. వైల్డ్ లైఫ్ కార్డర్ లింకింగ్ ద నీలగిరీస్ టు ఈస్టర్న్ ఘాట్స్. అలాగే యునెస్కో హెరిటేజ్ 7 పార్క్స్ ఆర్ యునెస్కో డిజైన్డ్ 6 న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ ప్లస్ 1 మిక్స్డ్ ఎగ్జాంపుల్ సుందర్బన్స్, కాజీరంగా, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. అలాగే కాంచన్జంగా అయితే ఇవండి. అలాగే సైలెంట్ వ్యాలీ వచ్చి ఎక్కడంటే కేరళ అనమాట. లాస్ట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఎవర్గ్రీన్ రైన్ ఫారెస్ట్ ఆఫ్ పెన్సిలర్ ఇండియా. అయితే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ చూడండి. సరిస్కా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే రాజస్థాన్. అలాగే రణథంబూర్ కూడా రాజస్థాన్. సరిస్కా, రణథంబూర్ బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అలాగే బ్లాక్ బగ్ ఎక్కువ ఇక్కడ ఫేమస్. వెలవడార్ ఎక్కడుందంటే గుజరాత్. అలాగే బందీపూర్, నాగర్హోల్ వచ్చి కూడా ఎక్కడంటే కర్ణాటక. గిర్ వచ్చి గుజరాత్ అనమాట. గిర్ నేషనల్ పార్క్. పెరియార్ అంటే ఈ పెరియారు, మధుమల అంటే మనం పేర్లోనే మనకి తెలిసిపోతుంది ఇవి సౌత్ ఇండియన్కి సంబంధించింది. పెరియార్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ అనమాట. కాబట్టి ఇది కేరళ. మధుమలై తమిళనాడు. అలాగే సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉందంటే కేరళ అనమాట. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్రియేట్స్ ద నేషనల్ పార్క్ కేటగిరీ. అలాగే 1973 ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ టు సెక్యూర్ టైగర్ హ్యాబిటెట్స్. 1980 ఫర్దర్ అమెండ్మెంట్ టు బూస్టర్ హ్యాబిటెట్ అండ్ స్పీసెస్ ప్రొటెక్షన్. 1972 వచ్చి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అలాగే 1973 వచ్చి ప్రాజెక్ట్ టైగర్ లాంచ్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చి నేషనల్ పార్క్ అనమాట. ఇది కరెంట్ అఫైర్స్. రీసెంట్గా వచ్చిన నేషనల్ పార్క్ ఏంటంటే పవింగ్ వ్యూ నేషనల్ పార్క్ అనమాట. నోటిఫైడ్ యాజ్ నేషనల్ పార్క్ 1997. కన్జర్వేషన్ ప్లానింగ్ రిఫరెన్సెస్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ 1992. ఏరియా వచ్చి 50 స్క్వేర్ కిలోమీటర్స్. లొకేషన్ ఇది వచ్చి ఎక్కడుందంటే మిజోరాం అనమాట. పాన్ గ్యూప్రీ నేషనల్ పార్క్ వచ్చి ఎక్కడుందంటే మిజోరాం అనమాట. అండర్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ క్లోజ్ టు ఇండియా మయన్మార్ బార్డర్ దగ్గరలో ఉందన్నమాట. ఈ నేషనల్ పార్క్ వచ్చి ఫారెస్ట్ ఫైర్స్ బ్రోక్అవుట్ ఇన్ ఎక్కువగా ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. పాన్గ్యూ నేషనల్ పార్క్ మిజోరాం. అలాగే నియర్లీ 1/9 ఆఫ్ ద పార్క్ వాజ్ ఎఫెక్టెడ్. ఫైర్ ఆరిజినేటెడ్ ఆన్ March 11, 2025 డ్యూ టు స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ నియర్ అర్చింగ్ అనమాట. ఈ ఫైర్ అనేది ఆరిజినేట్ అయ్యింది. ఇది ఎందుకంటే ఈ స్లాష్ అండ్ బర్న్ అంటే జూమింగ్ కల్టివేషన్ అంటే ఏంటి? ఒక అడవినంతా కూడా క్లియర్ చేసి అక్కడ పంటలు పండించి ఆ పంటలు చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వేరే ప్లేస్కి మూవ్ అయిపోతారు అనమాట. దాన్నే షిఫ్టింగ్ కల్టివేషన్, జూమింగ్ కల్టివేషన్, స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అంటారు. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో ఈ పాన్గ్యూ పీక్ నేషనల్ పార్క్ దగ్గర ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వచ్చాయి అన్నమాట. అర్థమవుతుందా?
నేమ్ ఆర్జన్, పాంగ్ అంటే మీడో, అలాగే ప్యూ అంటే గ్రేట్ మీడో. అర్థమైందా? మిజోరం హైయెస్ట్ పీక్ అనమాట బ్లూ మౌంటైన్ డ్యూ టు కాంటెస్ట్ క్లౌడ్ కవర్ గివింగ్ ఇట్ బ్లూ ఈస్ ఎపిరియన్స్ అనమాట బ్లూ మౌంటైన్. అలాగే ఫ్లోరా ఫారెస్ట్ టైప్ సబ్ ట్రాపికల్ బ్రాడ్ లీఫ్ అండ్ సబ్ ట్రాపికల్ ఎవర్గ్రీన్, కీ వెజిటేషన్ హిమాలయన్ ఓక్, ఇండియన్ పైన్, బాంబూ గ్రూవ్స్ రిచ్ ఇన్ ఆర్కిడ్స్, rhododendrons, wildflowers and basil. Notable area species Eulelia, triplicate bamboo, అలాగే mammals clouded leopard, hooluk gibbon, slow loris, Malayan sun bear. Birds వచ్చి humps pigeon, state bird of Mizoram. అలాగే blitz tragopan, Breathed hornbill, five-tailed sunbird, grey shibia, dark rumped swift to Victoria. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఈ నేషనల్ పార్క్లో హుమ్స్ పిజెంట్ ఉంటుంది అనమాట. అది ఏంటి, ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇది స్టేట్ బర్డ్ ఆఫ్ మిజోరం యొక్క స్టేట్ బర్డ్ అనమాట. అర్థమవుతుందా? మిజోరం యొక్క స్టేట్ బర్డ్. ఈ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఈ పాంగి ప్యూ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? మిజోరం. సో మిజోరం యొక్క స్టేట్ బర్డ్ ఏంటంటే హోమ్స్ పిజెంట్ అనమాట. అలాగే స్టిఫ్ క్లిప్స్, అలాగే రివర్స్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చి ఫ్యూజీవారా ఎఫెక్ట్ అనమాట. ఫ్యూజీవారా ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ద ఫ్యూజీవారా ఎఫెక్ట్ ఈజ్ ఎ న్యాచురల్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ నియర్ బై సైక్లోన్స్. వాట్ ఈజ్ ఫ్యూజీవారా ఎఫెక్ట్? అసలు ఈ ఫ్యూజీవారా ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఫ్యూజీవారా ఎఫెక్ట్ ఈజ్ ఎ న్యాచురల్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ నియర్ బై సైక్లోన్స్ అనమాట. ఏంటి, ఈ టూ నియర్ బై సైక్లోన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంటరాక్ట్ అవడం అనమాట. ఆ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు వచ్చేది ఏ ఎఫెక్ట్ అంటే ఫ్యూజీవారా ఎఫెక్ట్. ఇట్ అక్కర్స్ వెన్ టూ స్టార్మ్ సిస్టమ్ మూవ్ క్లోజ్ ఇనఫ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. అంటే ఒకదానికి ఒకటి ఇంటరాక్ట్ అయినప్పుడు వచ్చే ఎఫెక్టే ఇదనమాట. ద ఫినామినన్ వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై, ఎవరు డిస్క్రైబ్ చేశారంటే సఖుయు ఫుజీవారా. అందుకే దీన్ని ఫ్యూజీవారా ఎఫెక్ట్ అని చెప్పి అంటాం అనమాట. 1921. వాట్ హ్యాపన్స్ డ్యూరింగ్ ఇంటరాక్షన్? ఆ ఇంటరాక్షన్ అయినప్పుడు ఆ టూ సైక్లోన్స్ ఏమవుతుంది? ద సైక్లోన్ సెంటర్స్ రొటేట్ అరౌండ్ ఏ కామన్ సెంట్రల్ పాయింట్. It was later observed in the Western Pacific region. Conditions for occurrence: the effect begins when two cyclones approach each other within a critical distance. Extratropical cyclones interact within nearly 2000 kilometers. The rotation usually occurs in a counterclockwise direction. The central pivot depends on the intensity and relative mass of the storms. The smaller cyclone moves faster around the center than the larger one. అయితే ఆ రెండు ఇంటరాక్షన్ అయినప్పుడు ఏదైతే స్మాలర్ సైక్లోన్ ఉంటుందో అది బాగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట around the center than the larger one. Tropical cyclone interacts when separated by less than 1400 kilometers. Closer proximity increases the strength of interaction. Outcome and impact. దీనివల్ల ఈ ఫ్యూజీవారా ఎఫెక్ట్ వల్ల అవుట్కమ్ అండ్ ఇంపాక్ట్ ఏంటి? ద సైక్లోన్స్ మే మెర్జ్ ఇంటు ఎ సింగిల్ లార్జర్ సిస్టమ్. ఆ సైక్లోన్స్ మెర్జ్ ఇంటు ఎ సింగిల్ లార్జర్ సిస్టమ్. ద లార్జర్ సైక్లోన్ కెన్ బికమ్ స్ట్రాంగర్ ఆఫ్టర్ ఇంటరాక్షన్. అయితే ఈ లార్జర్ సైక్లోన్ ఏంటి, ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇంకా కూడా సైక్లోన్ అనే యొక్క ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. ద ఒరిజినల్ ట్రాక్ ఆఫ్ వన్ ఆర్ బోత్ సైక్లోన్స్ మే చేంజ్. ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ అక్కడ్ ఇన్ 1964 వన్ టైఫూన్స్ మేరీ అండ్ కాతి మెర్జ్డ్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? టైఫూన్ మేరీ అండ్ కాతి అనేవి రెండు కూడా ఇంటరాక్ట్ అయినమాట. అర్థమవుతుందా? అయితే మేజర్గా ప్రాబ్లం ఏంటంటే ఈ టూ సైక్లోన్స్ ఇంటరాక్ట్ ఏంటంటే దాని యొక్క డిస్ట్రాయ్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఫ్యూజీవారా ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ 3 లాంగ్వేజ్ ఫార్ములా చూద్దాం. 3 లాంగ్వేజ్ ఫార్ములా. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఆర్గ్యూడ్ పిఎం టు రిలీజ్ 2152 crore అండర్ సమగ్ర శిక్ష అంటే సపోర్ట్స్ ఆర్టీఏ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఫండ్స్ విత్హెల్డ్ బై సెంటర్ యాజ్ తమిళనాడు రిఫ్యూజ్డ్ టు ఇంప్లిమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అనేది ఫండ్స్ అనేవి సెంటర్ దగ్గర పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుందంటే తమిళనాడు అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంట్ చేయడానికి రిఫ్యూజ్ చేసింది అనమాట, ఒప్పుకోలేదు. అర్థమైందా? 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి, తమిళనాడు స్టాండ్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫాలోస్ 2 లాంగ్వేజ్ పాలసీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్ అనమాట. తమిళనాడు ఏంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా, తమిళ్ ఫాలోస్ 2 లాంగ్వేజ్ పాలసీ ఏంటి, తమిళ్ అండ్ ఇంగ్లీష్ అనమాట. అలాగే స్ట్రాంగ్ యాంటీ హిందీ స్టాండ్స్ రూటెడ్ ఇన్ హిస్టారికల్ ప్రొటెస్ట్. అలాగే కేరళ అండ్ కర్ణాటక ఫాలో 3 లాంగ్వేజ్ పాలసీ. అయితే కేరళ కర్ణాటక అనేది 3 లాంగ్వేజ్ అనేది
ఇచ్చేస్తుంది అనమాట. ఏంటి కేరళ, కర్ణాటక ఫాలో 3 లాంగ్వేజ్ పాలసీ. కోర్ ఇష్యూ తమిళనాడు అపోజెస్ 3 లాంగ్వేజ్ ఫార్ములా సీస్ ఇట్ హ్యాస్ హిందీ ఇంపోజిషన్ అనమాట. ఎందుకు హిందీ అనేది వాళ్ళ మీద రుద్దుపడుతున్నారని చెప్పి తమిళనాడు అనేది ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని అపోజ్ చేస్తుంది అనమాట. దే ఫాలో 2 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి తమిళ్, ఇంగ్లీష్. అర్థమవుతుందా? కానీ కేరళ, కర్ణాటక, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ దిస్ 3 లాంగ్వేజ్ పాలసీ. Evolution of the 3 language formula. NEP National Education Policy 1986 and 2020 both retain the 3 language formula. Evolution of the 3 language formula. Radhakrishnan Commission 1948-49 suggested Hindi as a federal language but emphasized continued use of English. అర్థమవుతుందా? రాధాకృష్ణన్ కమిషన్ 1940 సజెస్టెడ్ హిందీ యాజ్ ఏ ఫెడరల్ లాంగ్వేజ్ అనమాట. బట్ ఎంఫసైజ్డ్ కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్. కొటారి కమిషన్ మళ్ళీ 1964-66 రికమెండెడ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. అడాప్టెడ్ ఎడ్యుకేషన్ పాలసీ 1968. అయితే కొటారి కమిషన్ 1964-63 ఏం చెప్పింది? 3 లాంగ్వేజ్ ఫార్ములా చెప్పింది. అలాగే రాధాకృష్ణన్ కమిషన్ ఏం చెప్పింది? హిందీ యాజ్ ఏ ఫెడరల్ లాంగ్వేజ్ అని చెప్పి. 3 లాంగ్వేజ్ పాలసీ ఇన్ స్కూల్స్ అనమాట. ఇన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ ఏ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ద సౌత్. ఇన్ నాన్ హిందీ స్టేట్ రీజనల్ లాంగ్వేజ్ ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ అనమాట. ఈ 3 లాంగ్వేజ్ పాలసీ స్కూల్స్లో ఏం చెప్తుంది? హిందీ అలాగే ఇంగ్లీషు. ఈ నాదరన్ స్టేట్స్లో ఏవైతే హిందీ మాట్లాడతారో అక్కడ ఏంటి? మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అంటే సౌత్ నుంచి ఏదైనా ఒక లాంగ్వేజ్ పెట్టాలని చెప్పి అంటుందన్నమాట. అలాగే నాన్ హిందీ స్టేట్స్ అంటే ఏంటి? ఇంగ్లీషు, హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ అనమాట. సెంటర్స్ పొజిషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఆన్ ద కన్కరెంట్ లిస్ట్. స్టేట్స్ షేర్ రెస్పాన్సిబిలిటీ. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లింక్డ్ సమగ్ర శిక్ష ఫండ్స్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కాంప్లియన్స్ అనమాట. అర్థమవుతుందా? అది మొత్తానికి 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది తమిళనాడు అపోజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాట్యుటరీ బాడీ అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్, మెయింటైనింగ్ అండ్ రెగ్యులేటింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఫర్ షిప్పింగ్ అండ్ నావిగేషన్. ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. కంటెక్స్ట్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా has upgraded its sub office in Varanasi to a full-fledged regional office to enhance inland water transport activities on National Waterway 1 River Ganga, established ఎప్పుడంటే October 27, 1986 under the Inland Waterways Authority of India Act 1995. హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడంటే నోయిడా, ఉత్తరప్రదేశ్. ఎగ్జిస్టింగ్ రీజనల్ ఆఫీస్ గువాహటి, పాట్నా, కోచి, భువనేశ్వర్, కోల్కతా అనమాట. అర్థమవుతుందా? ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏంటి? ఇది అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. దీని యొక్క రెస్పాన్సిబుల్ ఏంటి? మెయింటైనింగ్, డెవలపింగ్ అలాగే రెగ్యులేటింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ని రెగ్యులేట్ చేయడం అనమాట. అలాగే ఈ ఆపరేట్స్ అంతా ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అనమాట. అర్థమవుతుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే October 27, 1986 అండర్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1987. హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఇప్పుడు మేజర్ నేషనల్ వాటర్వేస్ చూద్దాం. ఫస్ట్ నేషనల్ వాటర్వే 1 ప్రయాగ్రాజ్ టు హల్దియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ప్రయాగ్రాజ్ టు హల్దియా 1620 కిలోమీటర్స్ అనమాట. గంగా భగీరథి టు హూగ్లీ రివర్ సిస్టమ్. ఫస్ట్ నేషనల్ వాటర్వే 1 వచ్చి ప్రయాగ్రాజ్ టు హల్దీ అనమాట. అలాగే నేషనల్ వాటర్వే 2 వచ్చి ఎక్కడి నుంచి అంటే సాదియా టు దుబ్రి 891 కిలోమీటర్స్ బ్రహ్మపుత్ర రివర్ అనమాట. అర్థమవుతుందా? ఇది నేషనల్ వాటర్వే 2 అలాగే నేషనల్ వాటర్వే 1 అనమాట. అలాగే నేషనల్ వాటర్వే 5 ఈస్ట్ గోడ్ కెనాల్ 623 కిలోమీటర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ బ్రాహ్మణి అండ్ మహానది రివర్ అనమాట. బ్రాహ్మణి అండ్ మహానది రివర్. అలాగే నేషనల్ వాటర్వే 3 కొల్లాం టు కొట్టాపురం 205 కిలోమీటర్స్ వెస్ట్ కోస్ట్ కెనాల్, చంపకార అండ్ ఉద్యోగ మండల్ కెనాల్స్ అనమాట. ఇది వచ్చి నేషనల్ వాటర్వే 3. అలాగే నేషనల్ వాటర్వే 4 వచ్చి కాకినాడ ప్లస్ పుదుచ్చేరి ఇంక్లూడ్స్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్ అనమాట. అర్థమవుతుంది. వెరీ వెరీ 5 నేషనల్ వాటర్వేస్ చూడండి. ఫస్ట్ది వచ్చి ప్రయాగ్రాజ్ టు హల్దియా గంగా భగీరథి హూగ్లీ రివర్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ది వచ్చి సదియా టు దుబ్రి బ్రహ్మపుత్ర రివర్. అలాగే థర్డ్ది వచ్చి కొల్లాం టు కొట్టాపురం 205 కిలోమీటర్స్. అలాగే ఈస్ట్ 4 వచ్చి కాకినాడ టు పుదుచ్చేరి అనమాట. ఇంక్లూడ్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్ పైన. అలాగే ఈస్ట్ కోస్ట్ కెనాల్ వచ్చి ఇంటిగ్రేటెడ్ విత్ బామణి అండ్ మహానది రివర్ 623 కిలోమీటర్స్. ఫంక్షన్స్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, బిల్డ్స్ టెర్మినల్స్, జెట్టీస్,
నావిగేషనల్ ఎయిడ్స్ టు సపోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రెగ్యులేషన్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. సెకండ్, మెయింటైన్ నావిగేబుల్ ఛానల్స్, కండక్ట్ డ్రెడ్జింగ్, ఎన్ష్యూర్ సేఫ్ వెజల్ మూవ్మెంట్, అలాగే ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ స్టడీస్ అనమాట. యాసెస్ ఎకనామిక్ వైబిలిటీ ఆఫ్ డెవలపింగ్ న్యూ వాటర్ వేస్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనమాట. 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏంటి? ద యాక్ట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ డ్యూ టు ప్రపోజ్డ్ మైనింగ్ యాక్టివిటీస్ ఇన్ ద ఆరావళి రీజన్ కన్సర్న్ రైజ్ ఓవర్ లార్జ్ స్కేల్ డైవర్షన్ అండ్ లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. అంటే ఏంటి? ఫారెస్ట్ కన్జర్వేషన్ అందులో ఉంది కదా, ఫారెస్ట్ని కన్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే ద యాక్ట్ హ్యాస్ బిన్ డ్యూ టు ప్రపోజ్డ్ మైనింగ్. ఎందుకు ఇది ఇప్పుడు న్యూస్లో ట్రెండింగ్ వచ్చిందంటే, ఎక్కువగా మైనింగ్ యాక్టివిటీస్ అనేది ఆరావళి రీజన్లో అవుతుంది. ఆరావళి రీజన్లో మైనింగ్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుంది? లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అనేది లాస్ అవుతుంది. అబౌట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ యాక్ట్ 1990 అంటే ఏంటి? అప్లైస్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ వెదర్ మేనేజ్డ్ బై ప్రయర్ అప్రూవల్ మ్యాండేటరీ బిఫోర్ ఫారెస్ట్ ల్యాండ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎనీ నాన్ ఫారెస్ట్ పర్పస్ ఆబ్జెక్టివ్ చెక్ ఇండిస్క్రిమినేట్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అండ్ ప్రొటెక్ట్ ఎకోలాజికల్ బ్యాలెన్స్. అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఇండిస్క్రిమినేట్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అని ఈ ఎకోలాజికల్ బ్యాలెన్స్ ప్రొటెక్ట్ చేయాలంటే ఏంటి? ఇండిస్క్రిమినేట్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఏంటి? మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయడం అనమాట. వల్ల ఏమవుతుంది? ఫారెస్ట్ అనేది లాస్ అవుతుంది. అర్థమవుతుందా? రికాగ్నిషన్ ఆఫ్ డీమ్డ్ ఫారెస్ట్ ఇంక్లూడ్స్ ఏరియాస్ నాట్ అఫీషియల్లీ నోటిఫైడ్ యాజ్ ఫారెస్ట్. ఇంక్లూడ్ ఏరియాస్ డీమ్డ్ ఫారెస్ట్ ఏంటి? నాట్ అఫీషియల్లీ నోటిఫైడ్ యాజ్ ఫారెస్ట్ అనమాట. అవి such areas are treated as forest if they show forest like vegetation అలాగే ecological importance. This interpretation was strengthened by the Godavarman judgment 1996 అనమాట. రికాగ్నిషన్ ఆఫ్ డీమ్డ్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఏరియాస్ ఆర్ నాట్ రికాగ్నైజ్డ్ నోటిఫైడ్ యాజ్ ఫారెస్ట్ అనమాట. సచ్ ఏరియాస్ ట్రీటెడ్ యాజ్ ఫారెస్ట్ ఇఫ్ దే సో అనమాట. నెక్స్ట్, కీ ప్రొవిజన్స్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ చూద్దాం. ఓన్లీ ద యూనియన్ గవర్నమెంట్ కెన్ అప్రూవ్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్ట్ యూజ్. ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలన్నమాట ఫర్ నాన్ ఫారెస్ట్ యూజ్. అలాగే కంపన్సేటరీ పేమెంట్ రిక్వైర్డ్ ఫర్ లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. కంపన్సేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ డైవర్టెడ్ ఫారెస్ట్ ల్యాండ్ అనమాట. ఈ కంపన్సేషన్ అనేది ప్రెజెంట్ వాల్యూ కింద ఇస్తారు, అంతుంటంత. ఫండ్స్ కలెక్టెడ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎఫారెస్టేషన్ అండ్ రీఫారెస్టేషన్. అంటే ఏంటి? ఈ ఫండ్స్ దేనికి కలెక్ట్ చేస్తారు? మళ్ళీ ఎఫారెస్టేషన్ అంటే ఏంటి? మొక్కల్ని నాటడం అనమాట. అర్థమైందా? అది మళ్ళీ ట్రీస్ని ఇవన్నీ గ్రో చేయడం అనమాట. అలాగే స్టేట్స్ మస్ట్ కన్సల్ట్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ ట్రైబల్ పాపులేషన్ బిఫోర్ డైవర్షన్ చేసినప్పుడు స్టేట్స్ మస్ట్ అండ్ షుడ్గా లోకల్ కమ్యూనిటీస్, అలాగే అక్కడున్న ట్రైబ్స్ని కన్సల్ట్ చేయాలన్నమాట. అలాగే మ్యాండేట్స్ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఉండాలి. అన్ ఏరియా ఈక్వల్ టు ద డైవర్టెడ్ ఫారెస్ట్ ల్యాండ్ మస్ట్ బి ఎఫారెస్టెడ్ ఆర్ రీఫారెస్టెడ్ యూజింగ్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్. ఆ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ని ఎఫారెస్టేషన్ చేయాలి. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ కీ ప్రొవిజన్స్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. కంపల్సరీగా కంపెన్సేటరీ పేమెంట్ రిక్వైర్ ఉండాలి. అలాగే ఏదైనా ఈ డైవర్షన్ చేసిన యూనియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. అలాగే స్టేట్స్ ఏం చేయాలి? మస్ట్ కన్సల్ట్ ఆ లోకల్ కమ్యూనిటీస్ అలాగే ట్రైబల్ పాపులేషన్తో కన్సల్ట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్, ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ. It is a statutory advisory body under Ministry of Environment, Forest and Climate Change. Functions examines proposal for diversion of forest land, advises the union government on granting clearances for diversion of forest land exceeding 5 hectares. Approval must be routed through the FSC అనమాట. ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఇది అనేది ఒక స్టాట్యుటరీ అడ్వైజరీ బాడీ అనమాట అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అయితే ఎగ్జామిన్స్ ఏం చేస్తుంది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనేది? ఫర్ డైవర్షన్ ఆఫ్ ఎగ్జామిన్స్ ప్రపోజల్ ఫర్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అనమాట. అర్థమవుతుందా? ఫర్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్సీడింగ్ 5 hectares అప్రూవల్ మస్ట్ బి రూటెడ్. అంటే 5 hectares కన్నా ఎక్కువ ఫారెస్ట్ ల్యాండ్ అనేది డైవర్షన్ చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ యొక్క ప్రపోజల్ అనేది పక్కా కూడా ఉండాలి. అంత ఎక్సీడింగ్ 5 hectares దాటితే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ.